పెన్షన్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతోని హాస్పిటళ్లలో పడి వైద్యం చేయించుకునేటువంటి దిక్కు కూడా లేక 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ప్రాణాలు విడిచారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఇది వాళ్ళ మేము అడిగిన ప్రశ్న. ఎంత నాన్ సీరియస్గా స్పందించారంటే, ఎంత సానుభూతి రహితంగా మాట్లాడినారనంటే, కేవలం గత ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకున్నారు తప్ప నిర్దిష్ట పరిష్కారం ఏది ఇవాళ మాకు ఆర్థిక మంత్రి గారు చెప్పలేదు. నేను ఇవాళ ప్రజలకు తెలియజేయదలుచుకున్న ఈ 39 మంది రిటైర్డ్ ఉద్యోగుల మరణం అనేది ఇది ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తాం. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. రాష్ట్ర వ్యాప్తంగా పదవి విరమణ చేసిన వేలాది మందికి పిఎఫ్, గ్రాట్యుయిటీ, లీవ్ ఎన్కాష్మెంట్ రూపంలో చెల్లించాల్సిన డబ్బు 10,000 కోట్ల రూపాయలు బకాయి పడి ఉంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సున్నా బకాయిలు. దాదాపు 17,000 మంది రిటైర్డ్ అయితే ఎప్పటికప్పుడు అది 50 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నా కూడా సక్రమంగా చెల్లించినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10,000 కోట్ల రూపాయలు బకాయి పడి ఉంది. దానికి వారు ఏం చెప్తారంటే, మీరు 61 చేసినారు, దానివల్ల మాకు భారం పడింది, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటారు. అనవసర ఆర్భాటాల కోసం బోలెడంత ఖర్చు పెడుతున్నారు. ఇవాళ మూసి ప్రక్షాళన పేరిట మీరు పెడుతున్నటువంటి ఖర్చు ఏమిటి? కాంట్రాక్టర్లకు మీరు చెల్లిస్తున్నదంతా కాంట్రాక్టర్లకు చెల్లించింది మన శ్వేతపత్రం విడుదల చేయండి. మీ ప్రాధాన్యతలు ఏమిటి అసలు? ఒక మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కోసం సింగరేణి నుంచి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు? 5 కోట్ల రూపాయలతో మన ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి గారి సరదాల కోసం ఒక ఫుట్బాల్ కోర్టు నిర్మిస్తున్నారు. వీటన్నిటికీ డబ్బులు ఉంటాయట. కానీ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సర్వీస్ చేసి ఆ చివరికి వచ్చేటువంటి రిటైర్మెంట్ డబ్బుల మీద ఆశ పెట్టుకొని బోలెడని అప్పులు ఉంటాయి, అప్పులు కట్టుకోవాలి, వైద్య అవసరాల కోసం ఖర్చు చేసుకోవాలి, ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఆ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ 35 ఏళ్ల సర్వీసు ప్రతిఫలం అది. దానికోసం ఎదురు చూస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కనీస సానుభూతి లేకుండా మానవతా రాహిత్యంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నిజానికి రిటైర్ అయిన నెల రోజుల్లోనే బెనిఫిట్స్ అందిస్తామని వీళ్ళు గతంలో చెప్పినారు, చాలా ఆడంబరంగా ప్రకటించినారు. అన్ని రకాలుగా ఉద్యోగుల్ని మోసం చేస్తున్నారు. మీరు ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42% ఫిట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత కరోనా వచ్చినా కూడా, కరోనా తదనంతర కాలంలో కూడా రాష్ట్రం ఆర్థికంగా క్రైసిస్లో ఉన్నా కూడా 30% ఫిట్మెంట్ని కేసీఆర్ గారు ప్రకటించారు. ఇవాళ పీఆర్సీ ఊసలేదు. ఇదే బడ్జెట్ అప్పుడున్నది కూడా ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ ఏం కాదు. ఇంకా పైగా ఇప్పుడు బడ్జెట్ ఆదాయం కొంత పెరిగింది వీళ్ళకి. అయినప్పటికీ గత ప్రభుత్వం మీద నెపం వేసి సామాన్యులకు అందాల్సినటువంటి ప్రయోజనాలు, ఉద్యోగులకు అందాల్సినటువంటి ప్రయోజనాలు, నిరుద్యోగులకు అందాల్సినటువంటి ప్రయోజనాలు, రైతులకు అందాల్సిన ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులు తీసుకుంటున్నారు. వాళ్ళ సరదాలకు, వాళ్ళ ఆర్భాటాలకు, విజయోత్సవాల పేరిట, ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఎంత ఖర్చు చేశారు మీరు? ఆ డబ్బు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తే వాళ్ళ సమస్య తీరేది కదా. వాళ్ళకు రిటైర్డ్ జస్టిస్ తన పెన్షన్ రావడం లేదని హైకోర్టులో కేసు వేసింది. ఇంతకంటే అవమానం ఉంటుందండి ఒక రాష్ట్రానికి? కేసీఆర్ గారు సంపద పెంచారు, ఈ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచినారు, బడ్జెట్ పెంచినారు, తలసరి ఆదాయాన్ని పెంచినారు. ఇంత సంపన్నమైనటువంటి పరిస్థితుల్లో మీ చేతుల్లో పెడితే ఇవాళ మేము ఒకటే ఫస్ట్కి జీతాలు ఇస్తున్నామని ఒకటి చెప్పుకొని, నిజానికి ఫస్ట్కి జీతాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెల్లించింది. కరోనా వచ్చిన తర్వాత వచ్చినటువంటి క్రైసిస్ నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం, ఇప్పుడు తామేదో గొప్ప చేస్తున్నామని ఆ జీతాలు ఇవ్వడమే మహా విషయం, ఇక అంతకుమించి మీరేం మాట్లాడొద్దు అని చెప్పి బెదిరిస్తున్నారు. ఉద్యోగ సంఘాలను బెదిరిస్తున్నారు లిటరల్గా. వాళ్ళు అసలు ప్రశ్నించలేనటువంటి పరిస్థితులు. ఎవరు బెదిరించినా, కాలేజీల వాళ్ళు రీఎంబర్స్మెంట్ అడిగితే విజిలెన్స్ దాడులు, ఎవరు ప్రశ్నించినా కానీ వాళ్ళ మీద దాడులు చేయటము, మన దాష్టికాన్ని ప్రదర్శించడమే చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. నేను ఈ విషయంలో ఉద్యోగుల సంఘాలను కూడా కోరదలుచుకున్నాను. మీరు ఇంకా మౌనం వహిస్తే లాభం లేదు, ప్రాణ నష్టం జరుగుతోంది. వీధుల్లోకి వచ్చి పోరాడితే తప్ప, ఈ ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీస్తే తప్ప మీకు న్యాయంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావు. ఈ ప్రభుత్వం ఇవాళ సభలో ఇచ్చినటువంటి సమాధానం చాలా బాధ్యతారహితమైనటువంటి సమాధానం. దీన్ని మేము నిరసిస్తున్నాం.